స్తుతులు స్తోత్రములు. మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథం నుండి మేము మరి ఒక అంశమును పరిశీలించుచూ ఉండగా ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యమును తండ్రి ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి సర్వసత్యాన్ని ప్రకటిస్తూ అనేకులను తండ్రి నీ యొక్క రాజ్యంలో ప్రవేశపెడుతూ మేమును మాతో అనేకులను పరలోకానికి తీసుకుని వచ్చే కృపాభాగ్యమును మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి స్పష్టమైన బూరధ్వని అనే అంశాన్ని పరిశీలిద్దాం. అయితే సిటిహెచ్ లో అనేకమైన అంశాలు ఉన్నాయి. అందులో మొదటి అంశంగా నేడు మనము ఈ యొక్క పాఠాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ అన్న ఈ అంశంలో సుమారుగా ఒక 100 అంశాలు 100 క్లాసులు ఉండే అవకాశం ఉంది కనుక ఈరోజు మొదటి అంశంగా మనము స్పష్టమైన బూరధ్వని అనే విషయాన్ని గురించి పరిశీలిద్దాం. అయితే నేటి కాలంలో మనం గనక పరిశీలిస్తే ఈ బైబిల్ తరగతులు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకని మనము బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో శిక్షణ పొందాల్సిన అవసరం ఏమైనా ఉందా అని మనం ఆలోచిస్తే, బోధకులుగా ఉండి విశ్వాసులకు బోధిస్తున్న వారు సత్యమేదో గ్రహించి దానినే బోధిస్తే ఆ వినేవారు కూడా సత్యములోనే వారు ఉండి దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకున్న వారై ఆ సత్యాన్ని తమ జీవితాలలో అనుసరిస్తూ నిత్య జీవానికి వారసులయ్యే అవకాశం ఉంది. కనుకనే ఈ యొక్క తరగతులను మనము నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మనము స్పష్టమైన బూరధ్వని అనే అంశాన్ని గురించి పరిశీలిద్దాం. మూల వాక్యాన్ని మనము పరిశీలిస్తే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 8వ వచనంలో, మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును అని ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఆయన చెబుతూ ఉన్న ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును అనే ఈ లేఖన భాగంలో ప్రాముఖ్యంగా బూర అంటే ఏంటి, యుద్ధము అంటే ఏంటి, సిద్ధపడటము అంటే ఏంటి అనే ఈ ప్రాముఖ్యమైన విషయాలను గురించి మనము తెలుసుకోగలిగితే ఈ స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడను అన్న ఈ అంశము మనకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యము చెబుతూ పౌలు బూర, యుద్ధము, సిద్ధపడటము అనే విషయాలను గురించి ప్రస్తావిస్తున్నాడు. ఏ బూర, ఏ యుద్ధము, ఎలాంటి సిద్ధపాటును గురించి ఆయన చెబుతున్నాడు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు కూడా సిద్ధపడడు. సిద్ధపడతాడా అంటే సిద్ధపడే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మనల్ని పిలిస్తే మన పేరు పెట్టి పిలిస్తేనే మనం పలుకుతాం, కానీ మన పేరు కాని దానితో ఎవరైనా పిలిస్తే మనం పలుకుతామా అంటే పలకం. అదే విధంగా పౌలు గారు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఏ సందర్భంలో చెప్పాల్సి వచ్చింది, ఎక్కడ ఉన్న సందర్భాన్ని ఇక్కడ ఎత్తి చూపిస్తూ ఆయన ఈ విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అసలు బూరలు ఎవరు ఊదుతారు, దేనికి ఊదుతారు అని మనం ఆలోచిస్తే పెళ్లిళ్ళకు ఊదుతారు. అదేవిధంగా చనిపోయిన స్థలంలో కూడా బూరలు ఊదే ఒక సాంప్రదాయము ఉంది. కాబట్టి బైబిల్లో కూడా కొన్ని నియామక కాలాలు ఉన్నప్పుడు, లేదా సమాజముగా ఇశ్రాయేలీలందరూ కూడుకున్నప్పుడు, అదేవిధంగా ఇంకా కొన్ని సందర్భాలలో ఈ బూరలు ఊదే ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. అంతేకాకుండా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా బూరలు ఊదాలి అని పరిశుద్ధ గ్రంథంలో మనము చాలా సార్లు చూస్తాం. అదేవిధంగా జయించి మనలా తిరిగి వచ్చేటప్పుడు కూడా బూరలు ఊదే ఒక పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అయితే రకరకాల ధ్వనులు ఉంటాయి, అన్నింటికీ ఒకే ధ్వని ఉండదు, ఉండకూడదు కూడా. కాబట్టి పెళ్లికి ఊదాల్సిన బూర పెళ్లికి ఊదాలి, చావుకు ఊదాల్సిన బూర చావుకు ఊదాలి. అలా చేస్తేనే బాగుంటుంది. అంటే ఒక
ఒక వేడుకకు ఊదవలసిన దానిని ఒక విషాదకరమైన విషయానికి ఊదితే అది సరిపోతుందా అంటే సరిపోదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో గనక పరిశీలిస్తే ఉత్సవ దినాలు, నియామక కాలాలు, నెలల ఆరంభము, దహన బలులు, సమాధాన బలులు అర్పించే ఆ సమయాలలో బూరలు ఊదే ఒక ఆచారము మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. అయితే ఈ పౌలు చెప్పిన బూర యుద్ధానికి సిద్ధపడే సమయంలో ఊదే బూరను గూర్చి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక దేశాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి దేశానికి కూడా ఒక ప్రహరీని ఏర్పరచుకునే ఒక ఆనవాయితీ, అలవాటు రాజులు, రాజ్యాలు ఉన్న ఆ కాలాలలో ఉండేది. అయితే ఆ ప్రహరీల మీద బురుజులు అనేవి కట్టుకుని ఆ బురుజులలో రాత్రనక పగలనక సిపాయిలు అందులో కావలి ఉండి ఆ కావలి వారు కావలి కాస్తూ ఉండే ఒక పరిస్థితిని కూడా మనం చూస్తాం. అయితే ఈ కావలి కాసే వారికి అప్పగింపబడిన పని ఏంటి అని మనం పరిశీలిస్తే, శత్రు సైన్యం ఏదైనా దేశం మీదకి దండెత్తడానికి వస్తున్నట్టుగా ఒకవేళ వారికి కనబడినప్పుడు ఆ ఆ చూసిన ఆ కావలి కాచేవారు ఏం చేయాలంటే వారు బూదను ఊది ఆ సైన్యమును ఆ ఆ శత్రు సైన్యాన్ని పసిగట్టి తమ దేశములో ఉన్న సైన్యాన్ని జాగరూకులుగా చేసి వారిని ఏమంటారు అంటే తమ పనులలో నిమగ్నులైన వారిని ఏం చేస్తాం, అప్రమత్తం చేయడానికి వారు బూరను ఊదే ఒక పని వారికి అప్పగింపబడి ఉంది. కాబట్టి ఒకవేళ శత్రు సైన్యం రావడాన్ని చూసి కూడా కావలి వారు బూర ఊదలేదనుకోండి, ఆ దేశ నివాసుల మీద పడి ఆ దేశ సైన్యం మీద పడి శత్రు దేశ సైన్యం వచ్చి అందరినీ చంపేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ దేశ నివాసుల ప్రాణాలన్నింటికీ ఆ సైన్యము ఆ దేశ సైన్యములో ఉన్న వారి ప్రాణాలన్నింటికీ ఉత్తరవాదులుగా మనకి ఇక్కడ ఎవరు కనబడుతూ ఉన్నారంటే ఆ కావలిగా ఎవరిని ఉంచారో వారు మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి కావలి వారు బూర ఊదినా కూడా ఆ దేశంలో ఉన్నవారు గాని సైన్యము గాని ఒకవేళ యుద్ధానికి సిద్ధపడకపోతే, అప్రమత్తం కాకపోతే అప్పుడు వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు అని అని కూడా మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి బూర ఊదడం అనేది రాజుల కాలంలో చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనకు కనబడుతూ ఉంది. అయితే అందులో ఈ శత్రు సైన్యం వచ్చే సమయంలో ఊదే బూర అది చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. అదేవిధంగా ఉత్సవ దినాలు, నియామక కాలాలు, నెల ఆరంభము, దహన బలులు, సమాధాన బలులు ఇవి అర్పించేటప్పుడు కూడా ఊదే బూరలు ఉన్నాయి. కాబట్టి బూరలూదే ఆ ధ్వనిని బట్టి వారు ఏది చేయడానికి సిద్ధపడాలి అనేది ఆధారపడి ఉంటుంది. అంటే అన్నిటికీ ఒకే రకమైన ధ్వని ఇచ్చే బూరలు ఊదే ఒక పరిస్థితి లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును అని ఇక్కడ పౌలు గారు చెబుతున్న సందర్భాన్ని మనం గమనించాలి. ఒకవేళ శత్రు సైన్యం వచ్చేటప్పుడు బలులు అర్పించే ధ్వని గాని లేదా ఇంకా నియామక కాలాలు లేదా నెలల ప్రారంభానికి ఊదే బూరను గాని ఊదితే వాళ్ళు యుద్ధానికి సిద్ధపడతారా అంటే సిద్ధపడరు. అందువలననే ఈ స్పష్టమైన బూర ధ్వని అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనబడుతూ ఉంది. అయితే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 1-7 వచనాలను మనం గనక చూస్తే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకుని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి ఆ బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయేను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలి వానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను అని ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం.
ఈ సందర్భాన్ని గనక మనం పరిశీలిస్తే ఒక కావలివానిగా నేను నిన్ను నియమించి ఉన్నానని యెహెజ్కేలుతో దేవుడు ఇశ్రాయేలీయుల మీద నిన్ను కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నా మాటలను వెళ్ళి వారికి ప్రకటించు. ఒకవేళ వారు విని మారు మనస్సు పొంది దేవుని వైపుకు తిరిగితే రక్షింపబడతారు. ఒకవేళ వినకపోతే వారే వారి ప్రాణాలకు వారి రక్షణకు ఉత్తరవాదులు అన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే మనం గనక గమనించినట్లయితే ఆ కోట యొక్క ఆ రాజనగరి యొక్క ప్రహరీ మీద ఉన్న బురుజులు కావలి కాయువారు ఒకవేళ ఆ శత్రు సైన్యాన్ని విని స్పష్టమైన ధ్వనిని ఒకవేళ వారు ఆ ధ్వనిని గనక చేస్తే ఆ సైన్యం అంతా ఏమైపోతుందంటే వెంటనే అప్రమత్తం అయిపోయి ఎవరెవరైతే ఏ ఏ పనులు వారికి అప్పగింపబడ్డాయో సైనికులు, భటులు, అదేవిధంగా సైన్యాధిపతులు వీరందరూ యుద్ధానికి సమాయత్తమై తమ రాజ్యాన్ని కాపాడుకునే ఒక పనిని వారు చేస్తారు. కాబట్టి దీనిని సాదృశ్యంగా చూపిస్తూ నేను నిన్ను ఇశ్రాయేలీయుల మీద కావలివానిగా నియమించాను గనుక నేను నీకు చెప్పే ప్రతి హెచ్చరికను నీవు వారికి ప్రకటించాలి. వారు వింటే రక్షింపబడతారు, వినకపోతే నశించిపోతారు. వినని వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. కానీ వారికి నీవు ప్రకటించకపోతే వారి ప్రాణము నిమిత్తము నీవే ఉత్తరవాది అవుతావు, జాగ్రత్త అని దేవుడు ప్రవక్తను ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని ఉద్దేశాన్ని కనుక మనం ఆలోచించగలిగితే నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను అంటున్నాడు. కానీ నీ సొంత జ్ఞానముతో ప్రకటించమని చెప్పట్లేదు. కథలను గాని లేదా ఇంకా ఏమైనా కల్పన కథలు, ఊహలు వీటన్నింటిని చెప్పమని చెప్పట్లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి లేఖనాలను అనుసరించే మన బోధ ఉండాలి అని దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్న సందర్భాన్ని ప్రతి దైవజనుడు కూడా నేటి కాలంలో వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి సేవకుడు కూడా గమనించి ఆ ప్రకారంగానే చేయాలి అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి నేడు వాక్యాన్ని ప్రకటించేవారు సామాన్యులు కాదు. ఎలాంటి వారంటే కావలివారు అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. అంటే కావలివానిగా సిద్ధపడుతూ ఉన్నారు. కావలివారుగా సిద్ధమైన బోధకులు ఎవరి మాటలు చెప్పాలి అంటే దేవుని మాటలను చెప్పాలి. దేవునికి ప్రతిగా వారు మాట్లాడాలి అన్న విషయాన్ని ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కోట బురుజుల మీద ఉండి శత్రు సైన్య రాకను పసిగట్టి బూర ఊదే కావలి వారు దేశాన్ని రక్షిస్తే ఇశ్రాయేలీయుల ఆ జనాంగాన్ని ఎవరిక్కడ రక్షిస్తున్నారు అని అంటే ఈ సందర్భాన్ని యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న సందర్భాన్ని చూస్తే యెహెజ్కేలు గారు రక్షిస్తున్నారు. అంటే దేవుని మాటలను వారికి ప్రకటిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే నేటి కాలంలో బోధకులుగా ఉన్న వారందరూ కూడా దేవుడు నియమించుకున్న కావలివారుగా ఉండి దేవుని రాజ్యములో చేరిన వారిని అనగా సంఘములో చేరిన వారిని శత్రువు నుండి అనగా అపవాది నుండి రక్షించే ఒక పనిని వారు పొంది ఉన్నారు. అంటే దేవుడు నేటి కాలములో ఎవరైతే సేవకులుగా ఉండి వాక్యాన్ని ప్రకటిస్తున్నారో వారిని కావలివారుగా నియమించుకున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రకటించేవారు దేనికోసం ప్రకటిస్తున్నారు నేటి కాలంలో అని మనం ఆలోచిస్తే అత్యధికంగా బ్రతుకు తెరువు కోసము జీవనోపాధి కోసమే వాక్యాన్ని ప్రకటిస్తున్న వారు అనేకులు మనకు నేటి కాలంలో కనబడుతున్నారు. కానీ సత్యవాక్యాన్ని ప్రకటించి ఆత్మలను రక్షించడానికి దేవుని మాటలను వాక్యముగా ప్రకటిస్తున్నారా అనేది ఎవరికి వారే స్వపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే నేను దేవుని సర్వసత్యాన్నే ప్రకటిస్తున్నానా, లేక నన్ను నేను పోషించుకోవడానికి, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి వాక్యాన్ని చేత పట్టుకుని ప్రకటిస్తున్నానన్న ప్రశ్న వేసుకోగలిగితే సమాధానం వారికే దొరుకుతుంది. కాబట్టి నేటి కాలములో ఏది ప్రకటించాలి అని అంటే రక్షణ సువార్తను ప్రకటించాలి. ఆ రక్షణ సువార్తను ఎవరైతే విని విశ్వసించి నమ్మి బాప్తిస్మము పొందుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షించబడి దేవుని రాజ్యంలో చేరుతూ ఉన్నారన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే నేడి సేవకులు గాని బోధకులు గాని చేస్తున్న పని సామాన్యమైన పని కాదు. ఒక ఆత్మను చీకటి నుండి వెలుగులోనికి వారు నడిపిస్తూ ఉన్నారు. ఒక ఆత్మను మరణములో నుండి జీవములోనికి వారు నడిపిస్తున్నారు. ఇంత గొప్ప పనిని దేవుడు కావలివారుగా ఉన్న సేవకులకు ఆయన అప్పగించాడు అన్న విషయాన్ని గమనించాలి.
అంతేకాకుండా సువార్తను విని రక్షింపబడితే దేని నుండి రక్షింపబడతారంటే ఖడ్గము నుండి తప్పించబడతారు అని మనకు యెహెజ్కేలు గ్రంథంలో మనం ఇంతకు ముందు చదివిన వచనంలో చూసాం. అంటే ఏ ఖడ్గము నుండి రక్షించబడతారు అంటే ఒక యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక సంఘటన, అబ్రహాము, ధనవంతుడు, లాజరు ఉన్న ఆ సందర్భాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి పాతాళ లోకములో ఉన్న అగ్ని జ్వాలలలో బాధపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఖడ్గం అంటే నిత్య నరకం అనే ఖడ్గము నుండి తప్పింపబడే అవకాశం ఉంది. అలానే పాతాళ లోకములో బాధపడబో వారి విషయంలో మనం ఎలా ఉన్నామంటే కావలి వారముగా నేడు మనము ఉన్నాము అన్న విషయాన్ని కూడా గమనించాలి. కాబట్టి ప్రకటించే బాధ్యత మనది. కానీ విన్నవారందరూ మారు మనస్సు పొంది రక్షింపబడతారా అంటే ప్రకటించే పనిలో నీవు నమ్మకంగా ఉండాలి. ఒకవేళ విని కూడా మారకపోతే వారి రక్షణకు వారే పాత్రులు, వారి ప్రాణానికి కూడా వారే ఉత్తరవాదులు అని మనకు వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కనుక మనకు అప్పగింపబడిన ఏదైతే పని మనకు అప్పగింపబడిందో ఆ పనిలో మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం అనేది మనం ఆలోచించాలి తప్ప విన్నవారందరూ రక్షింపబడుతున్నారా లేదా అన్నది, అంటే రక్షింపబడాలనే ఉద్దేశంతోనే ప్రకటించాలి. కానీ అందరూ రక్షింపబడతారా అంటే ప్రతి ఒక్కరూ కూడా వాక్యముతో కదిలించబడేవారు నేటి కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఏదైతే నేటి కాలంలో మనం ప్రకటిస్తున్నామో ఆ వాక్యము ఎలా ఉండాలి అంటే స్పష్టమైన బూరధ్వని చేసేదిగా ఉండాలి. ఆ బూరధ్వని విన్నవారు ఎలాగైతే జాగ్రత్త కలిగి యుద్ధానికి సిద్ధపడతారో మనం ప్రకటించే ఆ బోధను విన్నవారు కూడా దేవుని మాటల వలన తమ ప్రవర్తనను మార్చుకుని పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది ఒకవేళ బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడితే, రక్షింపబడితే ఆ రక్షణను అంతము వరకు గనక కొనసాగించుకున్న వారై ఉంటే గనక వారు స్పష్టమైన బూరధ్వనిని విని జాగ్రత్త పడి యుద్ధమునకు సిద్ధమై తమను తాము మార్చుకున్నవారు, తమతో పాటు తమ దేశమును కాపాడుకున్న వారిని పోలిన వారై ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి నేటి కాలంలో ప్రకటించబడుతున్న సత్యవాక్యం అనేది అది ఎంతవరకు స్పష్టమైన బూరధ్వనిగా ఉంది అనేది నేటి కాలంలో ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. అలాగే స్పష్టము కాని బూరధ్వని చేయువారు ఎలాగైతే అనేకుల ప్రాణముల విషయంలో ఉత్తరవాదులు అవుతారో అలాగే సత్యవాక్యమును ప్రకటించని వారు, సర్వసత్యాన్ని ప్రకటించని వారు కూడా అనేకుల ఆత్మల విషయమై ఉత్తరవాదులుగా అవుతారు అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనము గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆత్మలను రక్షించాలంటే ఏం చెప్పాలి? వాక్యము చెప్పాలి, వాక్యాన్ని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలంటే ఏం చేయాలి? ఆ సువార్త ఏ వాక్యమైతే ఆత్మను రక్షిస్తుందో ఆ సువార్త ఏదో అన్న విషయాన్ని మనము తెలుసుకున్న వారమై ఉండాలి, దానిని నేర్చుకున్న వారమై దానిని ప్రకటించు వారమై ఉండాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నాకు చదవటం రాయటం వచ్చు కనుక ఏదో ఒకటి చదివి ప్రకటిస్తానంటే సరిపోతుందా అంటే అది ఎంత మాత్రము కూడా సరిపోదు అన్న విషయాన్ని గమనించాలి. అందుకే యేసుక్రీస్తు కూడా అదే విషయాన్ని యూదులతో చెబుతూ నేను బూర ఊదాను, మీరు వింటే రక్షింపబడతారు లేకపోతే పాపులుగా తీర్చబడతారు అని చెబుతున్న ఒక సందర్భాన్ని కూడా మనం గమనిస్తే యోహాను సువార్త 15 అధ్యాయం 22 వచనంలో నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు అంటున్నాడు. కాబట్టి అపోస్తలులు కూడా అదే విషయాన్ని ప్రకటించారు. అపోస్తుల కార్యాలు 13 అధ్యాయం 45-46 వచనాలను చూస్తే యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యుద్ధకు వెళ్ళుచున్నాము అని పౌలు గారు చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే చెప్పాల్సిన బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు కనుక స్పష్టమైన దూరధ్వని ఒక కావలివాడు ఎలాగైతే చేస్తున్నాడో ఆ ధ్వని వలె సత్యవాక్యాన్ని మనం ప్రకటించు వారమై ఉండాలి. అపోస్తల కార్యాలు 18 అధ్యాయం 5-6 వచనాలు కూడా చూస్తే శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకుని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు,
నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పాను. కాబట్టి ప్రకటించే ఒక బాధ్యత మన మీద ఉంది కనుక ప్రకటించే పనిలో మాత్రము ఆసక్తి కలిగి సత్యవాక్యాన్నే ప్రకటిస్తున్నామా లేదా అని నిర్ధారించుకుని దాన్ని ప్రకటించటమే మన పని అన్న విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ వినకపోతే అది దానికి ఎవరు ఉత్తరవాదులు అంటే వారే ఉత్తరవాదులు, వారి ప్రాణములకు వారే ఉత్తరవాదులు అని ఇక్కడ అయితే వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎందుకు వాక్యం ప్రకటించాలి, ఏ వాక్యాన్ని ప్రకటించాలి అనే విషయాలను కూడా మనం తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే ఏ బూరను మనం ఊదాలని మనకు తెలియాలంటే మొదట దేవుని సంకల్పం ఏంటి అనే విషయం మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా ఎవరి పని చేస్తున్నాము, ఏ పని చేస్తున్నాము అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. యేసుక్రీస్తును దేవుడు ఎందుకు నియమించాడు, ఎందుకు పంపించాడు అన్న విషయం మీద మనకు ఒక అవగాహన ఉండాలి. యేసుక్రీస్తు వచ్చి భూమి మీద ఏం చేశాడన్న విషయాన్ని గురించి కూడా ఒక అవగాహన మనకు ఉండాలి. యేసుక్రీస్తుకు తండ్రికి ఉన్న సంబంధం ఏమిటి, యేసుక్రీస్తు ఎవరు, తండ్రి అయిన దేవుడు ఎవరు, యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుడా లేక యేసుక్రీస్తు దేవుని కుమారుడా, యేసుక్రీస్తును దేవుడు మన నిమిత్తం ఎందుకు అప్పగించాడు, ఎందుకు ఈ లోకానికి పంపించాడు అన్న ఈ విషయాలన్నింటినీ గూర్చిన సరైన అవగాహన మనకు ఉంటేనే మనము సత్యవాక్యాన్ని, సర్వసత్యాన్ని ప్రకటించువారమై ఉంటాం. అందుకే వాక్యమును గూర్చి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే ఆత్మలను రక్షించు శక్తి గల వాక్యము అని తెలియజేస్తుంది. వాక్యములో ఎంతటి శక్తి ఉందంటే ఒక ఆత్మను రక్షించే శక్తి ఆత్మలో ఉంది. కాబట్టి యేసుక్రీస్తును నమ్ముకోండి అప్పుడు మీరు రక్షింపబడతారని చెబుతాం కదా, ఆ యేసుక్రీస్తును ఎవరు అంటే దేవుని కుమారుడని చెప్పే బోధ స్పష్టమైన బూరధ్వని, లేక ఏసే తండ్రి అని చెప్పే బోధ స్పష్టమైన బూరధ్వని అంటే యేసుక్రీస్తు తండ్రి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు, పంపగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే బోధ స్పష్టమైన బూరధ్వని అని పరిశుద్ధ గ్రంథం అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మనకి ఏం తెచ్చిపెట్టాడు, ఆయన సిలువలో బలైపోయాడు, సిలువలో రక్తం కార్చాడు, ఆ సిలువలో బలైపోయింది, రక్తం కార్చింది ఈ శరీర అవసరాల కోసమో ఈ శరీర పోషణ కోసమో ఆయన చేశాడా అంటే ఈ శరీర సంబంధమైన అవసరాల కొరకు యేసుక్రీస్తు సిలువలో బలి కాలేదు కానీ రక్షణను సిద్ధపరచడానికి, ఆత్మలను రక్షించడానికే యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపించాడన్న విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. ఆ విషయాన్ని మనము తెలుసుకున్న వారమై ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మీ కష్టాలు, సమస్యలు, బాధలు తీరాలంటే నన్ను నమ్ముకోండి అని చెప్పాడా ఎక్కడైనా అంటే ఎక్కడా కూడా అలాంటి లేఖనాలు అయితే లేవు. మరి యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణం పెట్టింది పాప క్షమాపణ కొరకా లేక నిత్య జీవం కొరకా అంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని అనేక సార్లు యేసుక్రీస్తే చెప్పిన సందర్భాలను మనం చూస్తాం. ఎందుకంటే బూర స్పష్టమైన ధ్వని ఇవ్వాలి, యేసు ఎవరో చెప్పాలి, యేసుక్రీస్తుని ఎవరు పంపించారో చెప్పాలి, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చెప్పాలి, సిలువలో ఎందుకు ఆయన చనిపోయాడు, సిలువలో రక్తాన్ని ఎందుకు కార్చాడు అన్న విషయాన్ని చెప్పగలిగితే దాన్ని అంగీకరించిన వారు రక్షణకు పాత్రులు, తమ ఆత్మలను రక్షించుకున్నవారు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి గనక మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు సిలువలో బలి అయిపోయింది దేని కొరకు, మన శరీర అవసరాల నిమిత్తమా, ఈ జీవిత కాలము మట్టుకేనా ఆయన ఈ లోకానికి వచ్చింది అంటే ఈ జీవిత కాలం మట్టుకు కాదు. అంటే ఈ శరీరాన్ని విడిచి తర్వాత ఈ ఆత్మ ఎక్కడికైతే వెళ్ళాలో దాని నిమిత్తం ఆయన వచ్చాడు, ఆత్మలను రక్షించడానికి ఆయన వచ్చాడు, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, పాప క్షమాపణ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నదే స్పష్టమైన బూరధ్వని. అదే సర్వసత్య బోధ అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుని అనాది సంకల్పం ఏంటి అంటే దేవునికి అనేక మంది కుమారులు కావాలి, వారు తన సన్నిధిలో ఉండాలి, సన్నిధిలో ఉన్న వారు పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అన్నదే దేవుని యొక్క సంకల్పము, ఆయన ఆకాంక్ష, ఆయన కోరిక. ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎవరిని నియమించాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తును ఆయన నియమించాడు మన నిమిత్తము, మన రక్షణ నిమిత్తం. కాబట్టి దేవుడు తన చిత్తానుసారంగా చేసిన సంకల్పాన్ని బట్టి సమస్త కార్యాలను జరిగిస్తూ
వస్తున్నాడు. ఆది నుండి కూడా ఆయన ఏది చేసినా ఎందుకు చేస్తున్నాడు అంటే భూమి మీదికి వచ్చిన మనుషుల ఆత్మలను రక్షించడానికి అనేకమైన ప్రణాళికలను సిద్ధపరుస్తూ ఆయా కాలాలలో దేవుని వాక్యాన్ని ప్రకటింపజేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తును భూమి మీదికి పంపించి సిలువలో యేసుక్రీస్తు బలియాగము ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవము, అదేవిధంగా మనుషులకు అనుగ్రహించే ఆ ఒక గొప్ప ప్రణాళికను దేవుడు చేస్తూ ఆ ఆ సంకల్పాన్ని నెరవేర్చే భాగంలోనే అనేకమైన కార్యాలను నిర్వహిస్తూ ఆయన వస్తూ ఉన్నాడు. ఏ విధము చేతనైనను ఎవడును తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన ప్రాణ విమోచన క్రయధనముగా క్రీస్తుని బలిగా అర్పింపజేసి సమస్త మానవాళికి పాప క్షమాపణను, రక్షణను, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించను అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. తద్వారా నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాము. అనేకులను నిత్య జీవానికి వారసులుగా చేసే పనిలో భాగంగా యేసుక్రీస్తు తన శిష్యులను కూడా కావలి వారుగా నియమించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు మనం పరిశీలిస్తే మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి సువార్త ఏం చేస్తుంది అంటే నశించిపోయే ఒక ఆత్మను రక్షించే ఒక గొప్ప పనిని సువార్త అనేది చేస్తుంది. ఇంత గొప్ప సువార్త, ఆ సువార్తలో ఉన్న ఆ శక్తి మనకు తెలియకపోతే, అసలు సువార్త అంటే ఏంటో తెలియకపోతే ఆత్మల రక్షణ అనేది సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు. అసలు ఇంతకీ సువార్త అంటే ఏంటి, ఏది సువార్త, దేనిని ప్రకటిస్తే సువార్తను ప్రకటించినట్టు అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాల్లో, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను, మీరు దానిని అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. అంటే యేసుక్రీస్తు మన నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు, సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మరలా లేపబడ్డాడు అన్నది సువార్త. ఇది ప్రకటిస్తే దీన్ని ఎవరైతే విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతున్నారో వారు తమ ఆత్మను రక్షించుకున్న వారుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అదేవిధంగా తిమోతి గారికి పౌలు గారు చెబుతున్న ఒక విషయాన్ని కూడా మనం పరిశీలిస్తే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవి ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు అంటున్నాడు. అంటే మనము ప్రకటించే బోధ లేక ఊదే బూర ఏం చేస్తుందంటే ఆత్మలను రక్షించే పని చేస్తూ ఉంది. అంటే బోధ సరైనదైతే, అనగా ఆ బూర ఊదిన బూర స్పష్టమైనదైతేనే ఆ బూర వలన, అనగా ఆ సువార్త వలన ఏమవుతుంది అంటే విశ్వసించిన వారు రక్షింపబడతారు. కనుకనే పౌలు గారు నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము అని తిమోతిని హెచ్చరించిన ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. వినుట ద్వారా విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని వాక్యం తెలియజేస్తూ ఉంటే నేను చూసి నమ్ముతాను, నేను అనేవారు అనేకులు నేటి కాలంలో ఉన్నారు. అదేవిధంగా నేను చూపించి నమ్మిస్తాను అనే వాళ్ళు కూడా అనేకులు ఉన్నారు. అంటే యేసుక్రీస్తు మృతి పొంది సమాధి చేయబడి 3వ దినమున దేవుని చేత లేపబడ్డాడనే సువార్తను విని దాని మీద తమ ఆత్మీయ జీవితాలను ఎవరైతే నిర్మించుకున్నారో వారు సత్యవాక్యము వలన జన్మించిన వారు, రక్షింపబడిన వారు, పాప క్షమాపణ పొందుకున్నవారు, నిత్య జీవానికి వారసులుగా ఉన్నవారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇది తప్ప వేరే ఏది విని ఒకవేళ రక్షింపబడినా, ఏది విని బాప్తిస్మాన్ని పొందినా అది రక్షణకు వారిని వారసులను చేయదు, నిత్య జీవాన్ని వారికి ఇయ్యదు, పాప క్షమాపణ కూడా వారికి కలగదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.
కాబట్టి యేసును నమ్ముకుంటే అప్పులు పోతాయి, రోగాలు నయమవుతాయి, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు, కోర్టు కేసులు రద్దు చేయబడతాయి, ఆశీర్వదింపబడతారు అనే ఈ బోధ నేటి కాలంలో చాలా విరివిగా ప్రకటించబడుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా గనక క్రీస్తు నమ్ముకున్నాను, నాకు రోగాలు పోయాయి, అప్పులు తీరాయి, పిల్లలు పుట్టారు, కోర్టు కేసులు కొట్టివేయబడ్డాయి అని గనక ఒకవేళ ఎవరైనా ఈ విశ్వాసముతో దీనిని నమ్మి గనక ఒకవేళ బాప్తిస్మం పొందితే, ఒకవేళ దీన్ని నాకు నాకు అప్పులు తీరాయి గనక నేను బాప్తిస్మం పొందానండి అంటే, నాకు పిల్లలు పుట్టారు గనక నేను బాప్తిసం పొందానండి అంటే, నాకు ఒక రోగం ఉండేది అది స్వస్థపరచబడ్డాను గనుక నేను బాప్తిసం పొందానండి అన గనక ఒకవేళ ఎవరైనా అంటే, అలాంటి వారు అసలు రక్షింపబడనే లేదు, వారికి అసలు పాప క్షమాపణే జరగలేదు, వారు అసలు విశ్వాసులే కాదు, అలాంటి వారికి నిత్య జీవమే రాదు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి బోధ ఎలాంటి బోధ అని మనం ఆలోచిస్తే, బూర స్పష్టము కాని ధ్వని వంటి బోధ ఈ బోధ. ఇలాంటి వాటి కోసం కాదు యేసుక్రీస్తు బలైపోయింది, శిలువలో రక్తం కార్చింది ఇలాంటి విషయాల కోసం కాదు. కాబట్టి దేవుని ప్రణాళికను సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు పంపగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుడు ఏదైతే పని యేసుక్రీస్తుకు అప్పగించాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి పరలోకం వెళ్లి తండ్రి కుడిపార్శాన ఆసీనుడయ్యి రెండవసారి రాబోతున్నాడు యేసుక్రీస్తు అని మనము గమనించాలి. తండ్రి అయిన దేవుడేమో నేడు నేను నిన్ను కనియున్నాను అంటున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాడు అంటున్నాడు. యేసుక్రీస్తేమో నేను తండ్రి పంపగా తండ్రి యొద్ద నుండి ఈ లోకానికి వచ్చాను, మరలా తండ్రి యొద్దకు వెళతానని చెబుతూ ఉన్నాడు. నా తండ్రి పని చేయుటయు దానిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. కానీ అనేకులు నేటి కాలంలో తండ్రే క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు, త్రిత్వంలో ఏకత్వము, దేవుడు త్రియేకుడు, దేవుడు ఒక్కడుగా ఉండగలడు, ముగ్గురుగా ఉండగలడు, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అన్న ఒక బోధను నేటి కాలంలో చాలా మంది ప్రకటిస్తూ ఉన్నారు. అది ఎంత మాత్రము స్పష్టమైన బూరధ్వని అని పరిశుద్ధ గ్రంథం తెలియజేయట్లేదు, అది స్పష్టము కాని బూరధ్వనిగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్న ఒక సందర్భాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తన శిష్యులతో నేను వెళ్లి తండ్రి యొద్ద ఉన్న ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపిస్తానంటున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన ఆ సందర్భంలో కూడా పరలోకము నుండి తండ్రి ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడేమో పావురాకారంలో యేసుక్రీస్తు మీదకి వచ్చాడు. ప్రత్యక్షంగా యేసుక్రీస్తు వారు భూమి మీద కనబడుతున్నారు. అంటే ఇక్కడ ముగ్గురు వేరువేరు స్వతంత్ర ప్రతిపత్తి గల ఆత్మలుగా, ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు, కానీ ముగ్గురు ఒకటే అన్నట్టుగా ఎక్కడా కూడా మనకు కనబడట్లేదు. కానీ కొన్ని లేఖనాలను అపార్థం చేసుకుని నేటి కాలంలో ఈయనే ఆయన, ఆయనే ఈయన అన్న బోధలు అనేకము సేవకులు చేస్తూ ఉన్న సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని శిలువలో బలి ఇచ్చి మరలా మూడవ దినాన తిరిగి లేపబడి పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శాన ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మన నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు అని మనం ఇక్కడ గమనించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు కూడా మనం చూస్తే, శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. ఇక్కడ అందరికీ తండ్రి అంటే యేసుక్రీస్తుకు కూడా తండ్రి, పరిశుద్ధాత్మనికి కూడా తండ్రి, అదేవిధంగా సంఘానికి కూడా తండ్రి ఒక్కడే, ఆయనే తండ్రి అయిన దేవుడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మనలను దేవుడు ఎలా నియమించుకున్నాడంటే కావలివారుగా నియమించుకున్నాడు. కనుక ఒక కావలివాడు ఏ విధంగానైతే తన పని చేయుటయందు స్పష్టమైన బూర ఊదుటయందు ఎంత నమ్మకంగా ఉంటాడో, మనము కూడా సువార్త ప్రకటించే విషయంలో అంతే నమ్మకముగా స్పష్టమైన బూద ఊరు వారముగా సత్యవాక్యమును ప్రకటించు వారముగా మనము ఉండాలి. ఒక పరీక్ష రాసే విద్యార్థి ప్రశ్నాపత్రం తీసుకుని ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు తనకి ఏదొస్తే అది రాసేస్తే పాస్ అవుతాడా అంటే పాస్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో ఏ ప్రశ్నలు అయితే ఇచ్చారో ఆ ప్రశ్నలకే సమాధానం రాయాలి, అలా రాస్తేనే పాస్ అవుతాడు. అంతేగాని
నాకు వచ్చిందేదో నేను రాసేసి వచ్చేస్తానంటే ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి వాక్య విషయంలో కూడా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన సత్యవాక్యాన్ని అనగా సర్వసత్యాన్ని ప్రకటిస్తేనే ఆత్మ రక్షింపబడుతుంది కానీ పాప క్షమాపణ దొరుకుతుంది, నిత్య జీవం కూడా దొరుకుతుంది. కానీ ఒకవేళ అక్కడ ఉన్నదొకటి ఇక్కడ బోధించేది ఇంకొకటి అయితే మనకు రక్షణ రాదు, పాప క్షమాపణ రాదు, అదేవిధంగా మనము నిత్య జీవాన్ని కూడా పొందుకోలేము అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి స్పష్టమైన బూరధ్వని చేయి వారముగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక. కాబట్టి ఒక ఆత్మ రక్షింపబడాలంటే యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తుని ఎవరు పంపించారు, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, తండ్రి అయిన దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు, ఆయన మృతులలో నుండి తిరిగి లేచుట వలన ఏం జరిగింది అన్న ఈ విషయాలన్నీ కూడా, ప్రాథమికమైన ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. వీటి మీద సరైన అవగాహన ఉండాలి. పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెబుతుందో ఆ విషయాలను అనగా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకుని మనం ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటిస్తామో ఆ వాక్యము, ఆ శక్తి గల వాక్యము ఆత్మలను రక్షించేదిగా కనబడుతుంది, స్పష్టమైన బూరధ్వనిగా కనబడుతుంది, సర్వసత్యముగా మనకు కనబడుతుంది. కానీ ప్రకృతి సంబంధమైన విషయాలతో ఒకవేళ ఆత్మీయ జీవితాలను ఒకవేళ గనక ముడిపెట్టి దానితో గనక మనం వాక్యాన్ని ఆ ప్రకృతి సంబంధమైన దానితో కలిపితే గనక అది రక్షణను దయచేయదు, రక్షణ ఇవ్వదు, పాప క్షమాపణను కూడా ఇవ్వదు, నిత్య జీవానికి వారసులను చేయదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము అంటున్నాడు పౌలు గారు. అంటే నశించు వారికేమో మరణపు వాసనగా ఉన్నారంట, రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నారంట. కాబట్టి మనం కూడా జీవార్థమైన జీవపు వాసనగా ఉండాలి అంటే స్పష్టమైన ధ్వనిని మనము ఇచ్చువారముగా ఉండాలి. ఆ ధ్వనిని విని జాగ్రత్త పడిన వాడు ఖడ్గమును తప్పించుకొను ఒక పరిస్థితిని పొందుకుంటాడు. ఇక్కడ ఖడ్గము అంటే నరకము నుండి తప్పించబడటము, అపవాది నుండి రక్షింపబడటము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మనం ప్రకటించే బోధ శరీర సంబంధమైనదా లేక ఆత్మ సంబంధమైనదా, శరీరాన్ని రక్షించేదిగా ఉండాలా, ఆత్మను రక్షించేదిగా ఉండాలా అంటే ఆత్మలను రక్షించేదిగా ఉండాలి. ఏది ఆత్మలను రక్షిస్తుందంటే శక్తిగల వాక్యము ఆత్మలను రక్షిస్తుంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటున్నాడు. ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం ఇది. వాక్యం ప్రకటించడం అంటే ఆషామాషి విషయం కాదు, గమనించాలి ప్రియుల. అదేవిధంగా 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అంటున్నాడు. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చూస్తే మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే అంటున్నారు. అంటే ఈ సత్యవాక్యం అనేది ఎలా ఉందంటే రక్షణ సువార్తగా కనబడుతూ ఉంది. అదేవిధంగా క్రీస్తు యేసు ఏం చేశాడంటే మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. సువార్త అంటే ఏంటి అంటే వాక్యమే. కాబట్టి ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే ఆత్మలను రక్షిస్తుంది. శక్తిగల వాక్యము ఆత్మలను రక్షించే ఒక పని చేస్తూ ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనం చూస్తే సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. ఆ వాక్యములో దేవుని శక్తి ఉంది, అది ఆత్మలను రక్షించేదిగా కనబడుతూ ఉంది. కానీ అది ఎప్పుడు రక్షిస్తుంది అంటే సత్యవాక్యమును ప్రకటించినప్పుడే అది శక్తిగల వాక్యముగా మారి ఒక ఆత్మను రక్షిస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.
కాబట్టి ఏది ప్రకటిస్తే ఆత్మలు రక్షించబడతాయి అంటే సువార్తనే ప్రకటించాలి. కానీ నేటి కాలములో ఆ సువార్తే ఎలా అయిపోయిందంటే కలిపి చెరపబడి అనేకులను భ్రమపరుస్తూ సువార్త కాని దానిని ప్రకటించే వారు కూడా నేటి కాలంలో చాలా మంది ఉన్నారు. మొదటి కొరింథీ పత్రిక 1:18 మనం చూస్తే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అంటే అది రక్షింపబడే వారికే శక్తి, కానీ మిగతా వారికి ఎలా ఉందంట, వెర్రితనముగా ఉంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానంలో గూర్చిన వాక్యాన్ని విని విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారు రక్షణను ఏం చేయాలంటే అంతము వరకు దాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకున్న వారు రక్షణను పొందుకుంటారు, పాప క్షమాపణను పొందుకుంటారు, నిత్య జీవానికి కూడా వారసులయ్యి యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళే ఆ గుంపులో వారు ఉంటారు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి నేడు వాక్యము ప్రకటిస్తున్న బోధకులు బోధించే వాక్యము స్పష్టమైన భూరధ్వనియేనా? మేము ప్రకటిస్తున్న బోధ స్పష్టమైన భూరధ్వనే చేస్తుందా అన్న విషయాన్ని ఆ ప్రకటించే వారే ఒకసారి తమ్మును తాము స్వపరిశీలన చేసుకుని వారై ఉండాలి. సత్యవాక్యమే ప్రకటిస్తున్నామా? సర్వసత్యాన్నే ప్రకటిస్తున్నామా? ఏది సువార్త? ఏ సువార్త వలన ఆత్మ రక్షింపబడుతుంది అన్న విషయాలను ప్రకటించే వారే 1-2 సార్లు దాన్ని పరిశీలించుకుని మరి ప్రకటించాలి. అప్పుడే ఆ శక్తిగల సువార్త, ఆ శక్తిగల వాక్యము, ఆ స్పష్టమైన భూరధ్వని ఏం చేస్తుందంటే ఆత్మలను రక్షిస్తుంది. ఒక ఆత్మను మరణము నుండి జీవములోనికి, చీకటి నుండి వెలుగులోనికి నడిపింపజేస్తుంది అన్న ఒక విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి నేటి కాలంలో బోధకులుగా ఉన్నవారు చాలా స్పష్టత కలిగి ఉండి ఏ వాక్యాన్ని ప్రకటిస్తున్నామో అన్న విషయంలో, ఏ బూరను ఊదుతున్నామో అనే విషయంలో చాలా జాగ్రత్త గల వారై ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. అందరికీ